మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. హైడ్రాకు చట్టబద్ధతంలో కోర్టు తీర్పుపై చర్చించనుంది కేబినెట్. అలాగే 2 లక్షల రూపాయలకు పైగా ఉన్నటువంటి రుణాల మాఫీపై కూడా కేబినెట్ చర్చించబోతోంది. వరదలు, పంట నష్టం, రైతు భరోసా, బీసీ కులగణన వంటి అంశాలపై కూడా చర్చించనుంది కేబినెట్. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ఈ నెల 20న కేబినెట్ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది ఈ కేబినెట్ సమావేశంలో? రైట్, ఈ నెల 20వ తేదీన కేబినెట్ సమావేశం అవ్వాలని నిర్ణయించింది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాల ఖరారుకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి నిన్న శాఖ మంత్రి తుమ్మల కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసాను ఇస్తామనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. దీంతో పాటుగా విధి విధానాల ఖరారుకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 9 జిల్లాల్లో పర్యటించింది. వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించిన నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేయబోతుంది. అలాగే రాష్ట్రంలో 200 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన డిమాండ్ వచ్చింది. ఈ 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా హైదరాబాద్లో కూల్చివేతలు, చెరువులకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు కావచ్చు, హైడ్రా ఏర్పాటుకు సంబంధించి విషయాలన్నిటి మీద కూడా, హైడ్రాకి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అలాగే బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రైతుల్లో కొంత ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఎప్పటి వరకు గడువు పెట్టి ఆ తర్వాత రుణమాఫీ ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల చేయాలనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశం మీద ఒక గడువు పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా తెలంగాణ కేబినెట్ చర్చించబోతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.